అనుకుంటున్నాం సార్. ఏఎస్ రావు గారు, ఏదైతే బనకచెర్లకు సంబంధించిన గోదావరి జలాలు తరలించకపోతామంటే మాత్రం ఇప్పుడు యావత్ తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, దీనికి అడ్డుపడతాం, ఖచ్చితంగా మాకు చెందాల్సిన నీళ్ళను మాత్రం మీరు తీసుకుపోతే ఎలా అని అప్పుడున్న గవర్నమెంట్తో, అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, ఎప్పుడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం తోటి కావచ్చు, ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారో ఏమైనా మాట్లాడేది? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అండి. ఒక విషయం క్లియర్గా, మొన్న రీసెంట్గా విడుదల చేసినటువంటి జియో నెంబర్ 16/18/2025లో ఇలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని ఏంటంటే ఈ యొక్క బంకచర్ల ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ విత్ స్పెషల్ పర్పస్ వెహికల్ SPVN టు హార్వెస్ట్ ద ఫ్లడ్ వాటర్. అంటే ఇప్పుడు తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టుల మీద కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు, మేము ఎక్కడ అభ్యంతరాలు చెప్పట్లేదు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించుకొని ఇంకా భవిష్యత్తులో కూడా అవసరం ఉన్న కాలం నిర్మించుకోవాల్సిందే. దానికి ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అడ్డు చెప్పట్లేదు. ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ యువర్ ఆల్ ప్రాజెక్ట్స్ తర్వాత దాదాపు 300 క్యూసెక్ల వాటర్ అనేది సముద్రంలో కలిసిపోతుంది. ఆ వృధాగా పోతున్న నీటిపైన మేము ప్రాజెక్టు వృధాగా పోకుండా అది హార్వెస్ట్ కానీ వృధాగా పోతున్న నీళ్ళని, ఆ ఫ్లడ్ వాటర్ని మేము డైవర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పేసి, ఆ కరువు ప్రాంతానికి కూడా నీరు అందించాలి, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక భగీరథ ప్రయత్నం తప్ప ఏ యొక్క తెలుగు ప్రజలను కానీ తెలుగు రాష్ట్రాలను కానీ అన్యాయం చేసే దృక్పథం కానీ మోసపూరితమైన రాజకీయాలు ఇక్కడ లేవు. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది టీఆర్ఎస్ పార్టీ. మొత్తం మీద పల్లెపాక యాదగిరి గారు, ఏదైతే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు మాత్రమే ఒప్పుకుంటేనే ఈ ప్రాజెక్టు మొదలు